నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, విజయవాడలో, ఢిల్లీలో ఉంది. ఇకపోతే మాకు అన్ని హైకోర్టులో కూడా ప్రాక్టీస్ ఉంది, లోయర్ కోర్ట్స్ కూడా ప్రాక్టీస్ ఉంది అన్నమాట. ఇకపోతే మీకు ఏదైనా అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అనేక తెలుగులోనే మొట్టమొదట యూట్యూబ్ ఛానల్ మందే లీగల్కి సంబంధించి, అలాగే అనేక సంబంధించిన కొత్త కొత్త చట్టాలు కానీ కొత్త కొత్త సంబంధించిన యాక్ట్లు కూడా మనం ముందుగా ప్రజలందరూ కూడా వివరణలో మనం ముందే ఉంటాం. ఫస్ట్ ఓపెన్ చేయడం ఫస్ట్ మందే ఉంటాయి, మీరు చూసుకొని కావాలంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఈరోజు పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అంటారు, సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏంటి సార్ మరి ఇది సిఏఏ చట్టం వస్తుందంట, ఈ పౌరసత్వం మాకు ఉండదా పోద్దా వెళ్ళిపోద్దా అని చెప్పి రకరకాల మంది రకరకాల భయాలతో ఉన్నారు. యాక్చువల్గా ఇది అసలు ఈ సిఏఏ చట్టం గురించి సింపుల్గా మీకు ఒక బ్రీఫ్ హిస్టరీ నేను చెప్తాను. అంటే దీనికి సంబంధించిన నేను నోట్స్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే తెలుసు కదా, మనం ఏం చేసినా కూడా విత్ ఎవిడెన్స్లోనే చేస్తాము. గుర్తుపెట్టుకుని దీంట్లో ఎలాంటి కట్టింగ్లు ఉండవు, ఎలాంటి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్స్ అవన్నీ మసాలా ఏమి ఉండదు. డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తాను. ఇది కేవలం ఎక్స్పర్ట్స్కి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం సామాన్యులకు మాత్రమే చేసే వీడియో, ఇది అవగాహన కోసం చేసే వీడియో, ఇదే సబ్జెక్ట్ కాదు, ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే అసలు వాస్తవం చెప్పాలంటే దీని గురించి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ పౌరసత్వ సవరణ చట్టం, అసలు పౌరసత్వ చట్టం ఏంటంటే దీనికి సంబంధించి 1947లో, సరే మనందరికీ తెలుసు స్వతంత్రం వచ్చింది. ఆ టైంలో మనం పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్, ఇండియా 3 ముక్కలుగా మనం విడిపోయాం. సరే అది తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది అనుకోండి. సో దాని ప్రకారం ఏంటంటే అప్పుడు చాలామంది ముఖ్యంగా హిందువులు చాలామంది మైగ్రేట్ అయ్యారు. ఆ సందర్భంలో మనకు తెలుసు, చాలా సినిమాలో చూసాం. నిజంగా ఆ ఘోర కలి మనం తెలుసుకుంటే బాధ అనిపిస్తుంది. కొన్ని లక్షల మందిని ఊచకోత కోయడం జరిగింది. సో ఆ సందర్భంలో చాలామంది చనిపోయారు. సో తర్వాత ఏమైందంటే ఇక్కడ 1947 ఆగస్టు 15లో జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన ఏమన్నాడంటే, రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిన మన సోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళే, వారి బాగోగులు ఎప్పటికీ మనవే అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా పార్లమెంట్లో కూడా విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వవలసిందే అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత 1950లో నెహ్రూ లియాఖత్ అలీ అనే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే శరణార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని, బలవంతపు మత మార్పులు జరగకూడదని, మైనార్టీ హక్కులు కాపాడాలని చెప్పి ఇవన్నీ జరిగినాయండి. జరిగిన తర్వాత కాకపోతే అప్పటికి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీల మీద దాడులు పెరిగిపోయాయి. అంటే మైనార్టీస్ అంటే అక్కడ మైనార్టీస్ ఎవరంటే అక్కడ వచ్చేసరికి హిందూ, పార్సీ, సిక్కులు, తర్వాత క్రైస్తవులు, అంటే ముస్లిమేతరులు అని అర్థం చేసుకోవాలి. సో 1947 పాకిస్తాన్ ఏర్పడిన నాటికి అక్కడ హిందువుల సంఖ్య ఎంతో తెలుసండి, 15%. కానీ 1998లో 1.6% పడిపోయింది. అలాగే బంగ్లాదేశ్లో ముస్లిమేతరులు, నేను చెప్పాను ముస్లిమేతరులు 22% అయితే అది 2011 నాటికి 9.5% పడిపోయింది. అలాగే మీకు వేరే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసరికి 7.5 లక్షల మంది ఉంటే ఈరోజు 7,000 మంది కూడా లేరు. అంటే ఈ యొక్క చట్టం అనే వివరణ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, వివరణ ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాలకు సంబంధించి ముస్లిమేతరులు అంటే ముస్లిం కాని వారు ఎవరైతే ఉన్నారో వారు డిసెంబర్ 1, 2014 నాటికి మన భారతదేశంలో ఉంటే వారికి పౌరసత్వం మన భారతదేశం కల్పిస్తుంది. అంటే దాంట్లో హిందువులు, అలాగే క్రిస్టియన్సు, పార్సిక్కులు, అలాగే సిక్కులు, ఇంకా మరే బౌద్ధిస్టులు, ఇలా ఉన్నవాళ్ళన్నమాట. ముస్లిమ్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి సందర్భాల్లో ఈ యొక్క విదేశీ పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఇగోండి, మనం ఎప్పుడు తెలుసు కదా, మనం ప్రతిదీ కూడా ఎవిడెన్స్ చూపిస్తాము. దీనికి సంబంధించి భారతీయ రాజపత్రం అంటే గజెట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా ఇది గజెట్ అనేది మన దగ్గరకు వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి మార్చి 11, 2024 గజెట్ అండి, గుర్తుపెట్టుకోండి. మార్చి 11, 2024 గజెట్ మనకి ఇది వచ్చింది. పార్ట్ 2 సెక్షన్ 3లో అక్కడ క్రిస్టల్ క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఏం చెప్పారంటే, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై సబ్సెక్షన్ and 11A of the Citizenship Rules 2009, the central government hereby specifically the following namely అని దాని గురించి వివరంగా
ఇది క్లియర్గా మనకు గజెట్లో చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, పౌరసత్వ చట్టం ఎవరికండి ఇది, మళ్ళీ చెప్తున్నాను ఎవరికది. పౌరసత్వ చట్టం ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి వచ్చిన హిందువులకి ఇక్కడ మనం పౌరసత్వం ఇస్తాం. ఎందుకు అంటే అక్కడ వారిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలుసు అమానుష చర్యలు జరుగుతూ ఉంటాయి. వారిని అసలు ఏం చెప్పాలంటే ఎంత బాధకు గురి చేస్తున్నారు అనేది మనం చెప్పలేము. కాబట్టి అలాంటి వారందరూ కూడా మన భారతదేశము మనం పిలిచి పౌరసత్వం ఇస్తున్నాం. అది పౌరసత్వ చట్టము. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేయండి. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి పౌరసత్వ చట్టాన్ని మనందరం గౌరవిద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.